కొలెస్ట్రాల్‌కి పెట్టే మందులు, వాటికి సంబంధించిన రేషనాలిటీ, డోసెస్, అడ్జస్ట్‌మెంట్స్, దానికి సపోర్టింగ్‌గా సెక్స్ పరమైన డ్యామేజ్ జరగకుండా, హార్మోనల్ డ్యామేజ్ జరగకుండా ఏం చేయాలి, ఏంటి అనేది చాలా పెద్ద టాపిక్ కాబోతుంది. ఇప్పటికే మా హాస్పిటల్‌కి వస్తున్న చాలామంది పేషెంట్లలో ఈ విషయాన్ని, ఎందుకంటే వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు. మేము మందులు వాడుతున్నామండి సెక్స్‌కి సంబంధించి, అయినా సరే మాకెంత ఫలితం కనిపించట్లేదు అంటే, సింపుల్‌గా వాళ్ళలో మేము కొన్ని రకాలైన ఇలాంటి సమస్యలు కనిపెట్టి, వీళ్ళు వాడుతున్న మందుల్లోనో, లేకపోతే ఇంకా కొన్ని వేరే మందులు కూడా ఉంటాయి. కొన్ని రకాల బీపీ మందులుంటాయి, కొన్ని వేరే జబ్బులకు వాడే మందులుంటాయి. వాటి వలన కూడా ఇలా జరుగుతా ఉంటది. సో అన్ని సార్లు కూడా అన్ని మందులు అన్ని రకాలుగాను లాభాన్నే చేకూరుస్తాయి అనుకోకండి. కానీ అంత మాత్రాన మందులు వాడటం తప్పు కూడా కాదు. ఆ వాడేటప్పుడు ఒక లాభంతో ఇంకొక నష్టం జరగకుండా ఎలా వాడాలి అనేదే ముఖ్యమైన విషయం ఇక్కడ. సో మీలో ఎవరన్నా సరే కొన్ని రకాల మందులు వాడటం ద్వారా, పర్టికులర్‌గా కొలెస్ట్రాల్ తగ్గించుకునే మందులు వాడటం ద్వారా సెక్స్ సామర్థ్యాన్ని కోల్పోయారేమో, మీకు అట్లాంటి అనుమానం ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. అలా గనక ఉంటే డాక్టర్ లెనిన్ రెడ్డి గోల్డ్ హాస్పిటల్ తప్పకుండా మీకు పరిష్కారం చూపించగలదు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.